బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని టాక్ రావడంతో థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. సంక్రాంతికి సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాసు క్లాసు కలిస్తే డాకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే 2 రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడుతోంది. తొలి రోజే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లోకి రావడంతో అంతా షాక్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ ప్రింట్ను సంక్రాంతికి ఊరెళ్తున్న వారి కోసం కొన్ని ప్రైవేట్ బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించాలని భారత సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో పీఎం మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. వివేకానంద జయంతి సందర్భంగా యువతను చైతన్యపరిచేలా ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. విజయం వరించిందని వీరవేగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. మరొకటి ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనేయండి, మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి 13వ తేదీకి సంబంధించి టోకెన్లను టీటీడీ జారీ చేసింది. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద పంపిణీ చేపట్టింది. ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రబీ వరి సాగు చేసే రైతులు పంటలు బీమా చేసుకునేందుకు ఈ నెల 15తో సమయం ముగుస్తుందని రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి బీమా చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వివిధ జిల్లాల్లో అక్కడక్కడ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి తర్వాత వరి నాట్లు ఊపందుకుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూలకు వెళుతున్న వారికి విజయనగరం జిల్లా పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక అవగాహన వీడియోను జిల్లా ఎస్పీ వకుల్ జందాల్ విడుదల చేశారు. ఇంటికి సెంట్రల్ లాక్ వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్కు కనెక్షన్ ఇచ్చుకోవాలని, పక్కింటి వారికి చూసుకోమని చెప్పాలని, బంగారాన్ని లాకర్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ను నివేదించారు. గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఊరేగించి స్వామి సన్నిధిలో కూడారే ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని విజయనగరం 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీస్ అధ్యక్షతన జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. డ్రగ్స్ను నిర్మూలించి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని, యువత ఈ ప్రభావానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలు జరగకుండా చూసుకునేందుకు మండల స్థాయి సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్, ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు, జంతు సంక్షేమ కమిటీ సభ్యులతో కూడిన ఈ బృందాలు ఆయా మండలంలో కోడి పందాలు జరగకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.